గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభవందనములు. మరి చూసుకున్నట్లయితే మొదటి కొరింథీ 13వ అధ్యాయము చూసుకున్నట్లయితే చూడండి. మొదటి కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలం సాయించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. చూసిరా, ప్రేమ దీర్ఘకాలము సహించును. మనము మోషేను చూడాలి. మోషే ఎవరు? లేవి వంశస్థుడు, నత్తివాడు, దివ్య సుందరుడు. మోషే డ్యూటీ ఏంటిది? ఇశ్రాయేలు జనాంగంలో ఐగుప్తులో, ఈజిప్ట్ అనే దేశంలో, తెలుగులో ఐగుప్తు దేశం అంటారు, ఇంగ్లీష్లో ఈజిప్ట్ అంటారు. ఆ దేశంలో ఇశ్రాయేలు జనాంగాలు ఫరో సైన్యంకు వాళ్ళకు బానిసలుగా ఉంటారు. మోషే యొక్క డ్యూటీ ఏంటిది? వాళ్ళను బానిసలుగా నుంచి బయటకు తెప్పించాలి. మరి దేవుడు వాళ్ళని తప్పించిపో బానిసత్వం నుంచి అంటే మోషే అంటాడు, దేవుడా నేను వాళ్ళకు ఏమున్నాయి? కత్తులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఈటెలు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి. వాళ్ళు ఎలా ఉంటారు? ఫరో సైన్యం, వాళ్ళకు రథాలు ఉన్నాయి, మరి నా దగ్గర ఏం లేవు. అయినా కానీ దేవుడు ఏమంటాడు, నీకు ఆహారం తోడుగా ఇస్తున్నాను, నువ్వు వెళ్ళు, నీ చుట్టూ నేను ఉంటా. అక్కడ దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడి భయపడుకుంటైనా కానీ పోయి మాట్లాడినప్పుడు మోషే ఎవరు? నత్తివాడు. మరి నోటి మాంది ఏముంటుంది? 4 సార్లు మాట్లాడితే ఒక మాట అర్థమవుతుంది. మరి అప్పుడు అహరోను స్పష్టంగా మాట్లాడి ఆ బానిసత్వం నుంచి తెప్పించడానికి 10 రకాల సూచక్రియలు చేస్తేనే ఫరో సైన్యం నుంచి దేవుడు తప్పిస్తాడు. అసలు ఫరో సైన్యం 10 రకాల అవేంటి తెగుళ్ళు చూసి కూడా ఆ మాటకు లోబడలేరు. మా ఇశ్రాయేలు జనాంగం కానానుకు వెళ్ళాలి, అది ప్రామిస్ ల్యాండ్, ఈ బానిసత్వం నుంచి ఇడిపించామంటే ఇడిపిస్తారా? ఇడిపించలేరు. మరి ఇక్కడ ఏంది? ఫరో సైన్యం ఎలా ఉన్నారు? కఠిన హృదయంతో, రాతి లాంటి హృదయంతో, కపటంతో, అహంకారంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ గృహంలో అలాంటి హృదయాలు ఉంటే ఈ అధ్యాయం చదవండి. మొదటి కొరింథీ 13వ అధ్యాయం. నేను పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం బైబిల్ అంతా చదివిన, కానీ ఈ అధ్యాయం నాకు చాలా శ్రేష్టమైన అధ్యాయం అనిపిస్తుంది. అన్ని వచనాలు శ్రేష్టమైనవి, అన్ని అధ్యాయాలు శ్రేష్టమైనవి. పరిశుద్ధ గ్రంథం శ్రేష్టమైనది, మోషే ధర్మశాస్త్రం ఇచ్చింది, అన్ని శ్రేష్టమైనవి. కానీ ఈ అధ్యాయం ఇంకా చాలా శ్రేష్టమైన అధ్యాయం. చుక్కల్లో చంద్రుడు అంటారు కదా, ఆ విధంగా. ఎందుకంటే ఈ అధ్యాయం చదివితే ఎలాంటి కఠిన హృదయమైన, రాతి లాంటి హృదయమైన, అహంకార హృదయమైన మాంసపు గుండెలుగా మారిపోతుంది. ఒక ఐస్ గడ్డను ఎండలో పెట్టినామనుకోండి, ఒక 2-3 నిమిషాల లోపల కరిగిపోతుంది. ఈ అధ్యాయం నాకు ఎప్పుడన్నా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, దేవుని మీద సనుక్కునుడు, 4 వైపుల శ్రమలు వచ్చినప్పుడు సుడిగాలు వస్తుంది, అలాంటి శ్రమలలో ఈ అధ్యాయం చదువుతాను. నేను ఇప్పటివరకు దాదాపు 5,000 సార్లు పైన చదివిన. ఎందుకంటే దీని మీద అపోస్తలుడైన పౌలు ప్రేమ గురించి క్షుణ్ణంగా రాస్తాడు, ఎలాంటి ఉండాలో. దీర్ఘకాలము సహించునట, దయ చూపించును, మత్సరపడదు, ప్రేమ గురించి డమ్మగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. చూసిరా, ఈ 13 వచనాలు చదివితే లాస్ట్ చివరి వచనం చూడండి. కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసం. నీకు అబ్రహాం లాంటి విశ్వాసం ఉండొచ్చు. అబ్రహాం లాంటి విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహామే. ఒకే మాటకు లోపడతాడు. అబ్రహాంకు ఏ విషయమన్నా చెప్పండి, దేవుడు 100 సార్లు చెప్పలే. ప్రస్తుతం ఇరాక్ అనే ప్రాంతం నుంచి, ఊరు అనే పట్టణం నుంచి కానానుకు కాలినడక వెళ్ళు అంటే, యెరూషలేము దేశంకి వెళ్ళు అంటే ఒకే మాటకు లోపడ్డాడు. నీకు అంత విశ్వాసం ఉన్నా, నిరీక్షణ అంటే నువ్వు భవిష్యత్తులో నువ్వు పొందలేని వాటిని పొందుకుంటాను అనే హోప్, నీకు ఎంత హోప్ ఉన్నా, ఎంత నిరీక్షణ ఉన్నా, మళ్ళీ ప్రేమ, ఈ 3 నిలుస్తాయట. వీళ్ళు శ్రేష్టమైనది ఏంటిది? ప్రేమయే. కాబట్టి మనం ప్రేమ కలిగి ముందుకెళ్ళాలి. ఒక ఇంట్లో అత్త కోడలకు, తండ్రి కొడుకులకు, బిడ్డ తల్లికి పడదు. ఎందుకంటే గొడవలు అవుతున్నట్టు ఇంట్లో, అదేంటిది? సాతాను క్రియ. కాబట్టి ఈ అధ్యాయం చదవండి.
మోకాలని 8 గంటలు దాదాపు ప్రార్థనలో ఉండండి. ఖచ్చితంగా మనదే విజయం. దీవించాలి, శపించద్దు. అత్త కోడలను దీవించాలి, కోడలు అత్తను దీవించాలి. ఉపవాసం ఉండాలి. కుటుంబంలో ఇప్పటిలో లేని ప్రతి ఇంటికి ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య లేని ఇల్లు అనేది లేదు. ఇల్లు కట్టుకున్నప్పుడు భూమి కానే కావచ్చు, వ్యవసాయ భూములు ఉంటే హద్దురాదుల కానే కావచ్చు, పురారుగుడు కానే కావచ్చు, ఏదో ఒక ధాన్యం కానే కావచ్చు, ఆస్తి పంపకాలనే కావచ్చు, శ్రమలు అనేవి, గొడవలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈ అధ్యాయం చదివినాం అనుకోండి, ఉపవాసం చేసిరనుకోండి, మీరు బీదలకు దాన ధర్మాలు చేసిరనుకోండి, దయాగుణం కలిగి ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అవన్నీ దేవుడు తీసేస్తాడు. కాబట్టి దయాగుణం కలిగి దీవించాలి, శపించద్దు. శపిస్తే శాపాలు, దీవిస్తే దీవెనలు. మరి యోబు ఏం చేసిండు? యోబు అయిన భక్తుడు. అతని యోబు ఏ కాలం వ్యక్తి అని సైంటిస్టులు రీఛార్జ్ చేస్తే అతడు అబ్రహాం కంటే ముందు కాలం ఉండేవాడని తెలిసింది. ఇంతవరకు అతడు ఏ సంవత్సరం జన్మించిందో తెలియలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అందరి ప్రవక్తల కాలాలు అవన్నీ దొరికినాయి, కానీ యోబు అనే భక్తుని కాలం ఇంతవరకు తెలియలేదు. ఎందుకంటే యోబు అంటే ఎవరు? అతడు చాలా ధనవంతుడు. ఊజు దేశంలో, ప్రస్తుతం ఉన్న మస్కట్ అనే ప్రాంతంలో, ఒమాన్ అంటారు ఆ ప్రాంతంలో, సలాల్ అనే ప్రాంతంలో యోబు దాని ఊజు దేశంలో వాళ్ళు పూర్వం ధనవంతుడు. మళ్ళీ అతడు అరుణోదయంలో లేచి, వేకువజామును లేచి అలా సంతాన నిమిత్తం బలులు అర్పించేవాడు. కాబట్టి మన ఇక్కడ ఏమున్నా అంటే యోబు ఎంతో జాలి కనికరం గలవాడు. సో మీరు ఏం చేయాలంటే ఎంతో జాలి కనికరం కలిగి ఉండి దీవించండి. మళ్ళీ ఇంకొకటి, ప్రతి వాళ్ళు మీరు బిజినెస్ చేసినా, ఏదైనా ఉద్యోగం చేసినా, ఏదైనా వృత్తి పని, ఏ పని చేసినా, ఏ కూలి పని చేసినా పర్లేదు, మీరు చేస్తే మీ కూలి పనిలో 250 అయితే 250 మంది సంతృప్తి పడండి. 500 అయితే 500, 1000 అయితే 1000. కానీ దాంతోపాటు కొందరు ఏం చేస్తారు? కూలి పనికి వెళ్ళినప్పుడు, మా అమ్మ నాన్న అయితే వ్యవసాయ భూమి విత్తనాలు వేసేటప్పుడే, మొక్కజొన్న, పసుపు, మిర్చి విత్తనాలు వేసేటప్పుడు ఏం చేస్తారు? అది పెరిగిన తర్వాత ఆ కలుపు మొక్కలు తీయడానికి వస్తారు కూలి వాళ్ళు టమాటాలు, సొరకాయలు ఉండనివ్వరు, ఇంటి మందం పెట్టుకుంటాని విస్తారంగా పెట్టేటోళ్ళు. అయితే వీళ్ళు ఏం చేస్తారు? తెలియకుండా రహస్యంగా తెంపుకెళ్తారు. అయితే మీరేం చేయాలంటే, క్రీస్తు ఏమన్నాడు? పరలోకం ఉందని మీ తండ్రి సత్క్రియలు చూపించమన్నాడు. మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి. కాబట్టి మీరు వేసేది కూలి పని కావచ్చు. మీరు పనికి వెళ్ళినప్పుడు మీ పక్కన్న వ్యక్తి, మీ స్నేహితుడే కావచ్చు, లేకుంటే ఇతరులే కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారు? ఆ కూరగాయలు ఒకటి చాట్ను తెంపుకొచ్చి పంచుకుంటారు. కానీ అది శ్రేష్టమైనది కాదు. నా ఆత్మీయ జీవితంలో నేను దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు గుండు పిన్నులు కానీ, రబ్బర్ బ్యాండ్లు కానీ కింద పడ్డాయి అనుకోండి, నా సహోద్యోగులంతా కింద పడ్డాయి. అసలు తీసి మళ్ళీ టేబుల్ పైన బాక్స్లో పెట్టారు. అది ఊడ్చేటప్పుడు అటెండర్ వచ్చి ఊడ్చేటప్పుడు అలా చెత్తలు వెళ్ళిపోతాయి. కానీ నేను కింద పడ్డాయి కూడా అవి ఏరి సెపరేట్ ట్రేలో పెట్టేటోని. అదే నాకు తోడై కష్టకాలంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనకు తోడవుతుంది. ఎందుకంటే యథార్థత కాపాడాలి, నీతి కాపాడాలి, మనం జాలి గుండె కాపాడాలి, ఇతరులకు దాన ధర్మాలు చేయాలి. చూసిరు కదా, ఒక చీమ నీళ్ళలో మునిగిపోతుంది. పక్షి ఏం చేస్తే చూసి జాలి, కరుణ, దయతో ఒక ఆకు తెంపి ఆ చీమ ముందటేస్తుంది. వేసినప్పుడు ఆకు మీద ఎక్కి ఒడుగు ఏరుకుంటుంది. అదే వేటగాడు వచ్చి పావురాన్ని చంపుతున్నప్పుడు అదే చీమ వెళ్ళి వేటగానికి కాలు కాటేస్తుంది. మనం ఎలాంటి పంట విత్తితే, ఎలాంటి విత్తనం విత్తితే అలాంటి పంటకు వస్తాం. టమాటా వేస్తే టమాటా వస్తుంది, వంకాయ వేస్తే వంకాయ వస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే మనం ఈ నీటి బుగ్గ లాంటి జీవితంలో, ఈ 4 రోజుల అంగట్లో ఎలా ఉండాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. ఏ పని చేసినా, మీరు కూలి పని చేసినా, వృత్తి పని చేసినా, మీరు డాక్టర్ అనుకోండి, ప్రైవేట్ డాక్టర్ వస్తారు. పేదవాళ్ళు, ఎవరు కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, విధవరాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు జాలి కలిగి ఒక ఇంజెక్షన్ అవసరం ఉంటే ఒకటే ఇంజెక్షన్ ఇవ్వండి.
అసలు ఇంజెక్షన్ అవసరం లేకుండా టాబ్లెట్ అవసరం లేదు, టాబ్లెట్ ఇచ్చి పంపించండి. ఇంకా జాలి కరుణ హృదయం ఉచితంగా వేసారనుకోండి, మీరు ఒక 100 రూపాయలు ఉచితంగా వేసారండి, 1000 రూపాయలు ఇంకొకటి దేవుడు దాన ధర్మాలు చేయడానికి రెడీ ఉంటాడు. నేను కొత్తగా క్రీస్తుని అంగీకరించినప్పుడు మా పాస్టర్కు కొంత కానుకిచ్చిన, దేవుని మీద విశ్వాసం పెట్టిన. పాస్టర్కి ఇస్తున్నా అని కాదు, కానీ దేవుడు నాకు మరుసటి రోజే అంతకంటే 20 అంతలు, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు మేలు చేసిండు. అప్పుడు దేవుని యొక్క ఇచ్చుటలో నైపుణ్యత రుచి చూసిన. కాల్గేట్ స్టోరీ అయ్యాను నేను. మనం పళ్ళు తోముకునే కాల్గేట్ ఉంది కదా, కాల్గేట్ అనేది చిన్న పల్లెటూరులో పెట్టాను. అలా తల్లి పరిశుద్ధురాలు, తల్లి నీతిమంతురాలు. మాలకి 3:10 చదివి అలా తల్లి ఆ ఇండస్ట్రీలో వచ్చిన లాభాన్ని 10% దేవునికి ఇస్తుంది. అప్పుడు గ్రామం దీవించబడుతుంది. 20% ఇస్తుంది, మండలం దీవించబడుతుంది. 30% ఇస్తుంది, ఆ రాష్ట్రం దీవించబడుతుంది. 50% ఇస్తారు, ఆ దేశం దీవించబడుతుంది. 80% ఇస్తారు, ప్రపంచం మొత్తం దీవించబడుతుంది. ఇప్పుడు వచ్చిన లాభాలలో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి నెల కొంత దేవునికి ఇస్తారు. కాబట్టి అది స్థిరంగా ఉంది, ఇక పడిపోదు. కాల్గేట్ అనే వ్యక్తి పేరు, అది పేస్ట్. మరెన్నో ఉన్నాయి. ఇప్పుడు క్లోజప్ ఉంది, ప్రామిస్ ఉంది, పెప్సిడెంట్ ఉంది, ఎన్నో రకాల టూత్పేస్ట్లు వచ్చినాయి పోయినాయి, కానీ కాల్గేట్ అంత స్థిరంగా ఏది లేదు. అందుకని ఇప్పుడు ప్రతి ఆదివారం నేను ఆ ఫోటో పెడతా, దాని బొమ్మ పెడతా. ఎందుకంటే మీరు ఇచ్చట్లో నైపుణ్యత కలిగి ఉండండి. మన ప్రేమని ఇవ్వాలి. మదర్ తెరిసా చూడండి, ఆమె ఏం చేసింది, ఆమెలో ఉన్న దయాగుణాన్ని ఇచ్చింది. కలకత్తా అనే ప్రాంతంలో బీదలు వస్త్రాలు లేక చిన్న వస్త్రాలు వేసుకొని కష్టాలు ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్న వాళ్ళను చేరదీసి అన్ని రకాల మతస్థులు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు అందరినీ సమానంగా ప్రేమించింది. ఇప్పుడు చాలామంది కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారు, క్రైస్తవులు మాత్రమే ప్రేమిస్తారు. వాళ్ళు చేసే ఉద్యోగాలు కానీ, వ్యాపారాన్ని కానీ, వృత్తి పని కానీ, వాళ్ళకి అన్ని రకాల మేలు చేస్తారు, ఇతర మతస్థులను ప్రేమించారు. కానీ పరిశుద్ధ బైబిల్ ఏం చెప్తుంది, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించుంటుంది. మదర్ తెరిసా ఏం చేసింది, ఆ కలకత్తా అనే ప్రాంతంలో హిందువులను, ముస్లింలను, సిక్కు అన్ని రకాల ఇండియన్స్ అంటే అన్ని రకాల మతస్థులు ఉన్నారు. అన్ని రకాల మతస్థుల్ని సమానంగా ప్రేమించి మిషనరీ ఆఫ్ చారిటీ అని పెట్టింది. ఆమెతో వచ్చినప్పుడు ఆమె లెక్క దేవుని సేవకు వచ్చినప్పుడు చాలామంది వచ్చారు ఆ ప్రాంతం నుంచి. కానీ ఈమె ఒక్క ఆమెనే విరిగిన హృదయంతో తట్టుకొని దయాగుణంతో నోబెల్ ప్రైజ్ ప్రపంచ శాంతిగా నిలబడ్డది. మరి ఆమెతో వచ్చిన పాటు మిగతా వాళ్ళని తిట్టిపోయారు. సరైన ప్రార్థన లేక, సరైన ఉపవాసం లేక వాళ్ళు పడిపోయారు. ఆమె ఏం చేస్తుందని కొంతమంది దుండగులు ఏం చేస్తారు, ఆమెను చంపాలని ప్రయత్నం చేస్తే కరెక్ట్ టైం పోయి చూసేసరికి ఆమె ఏం చేస్తుంది, ఒక పేషెంట్కు నోట్లో చెంచాతోటి పాలు తాగిపిస్తుంది. తల్లి ప్రేమతో, దేవుని లాంటి ప్రేమతో, దయాగుణంతో. అది చూసి వాళ్ళు అటే వెళ్ళిపోతారు. నా ఉద్యోగం పోయింది. నేను దుబాయ్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు చాలా కష్టాలు, ఇబ్బందులు ఇరుకులో ఉన్నా. ప్రార్థన చేసి, ప్రభు ఏం చేయాలంటే నా పని అయ్యి నీకు కావాల్సిన అన్నీ సమకూర్తాయి అంటే ఒక డ్రింకర్, తాగుబోతు క్యాంపులో అతడు ఊడవడం, అక్కడ గేటు లాక్ వేయడం, లాక్ తీయడం, ఆ పని చేసుకుంటూ వచ్చిన జీతాన్ని అంతా తాగుడుకు, బీడీలకు పెట్టుకున్నాడు. దేవుడు చేసి ఒక రోగం పెట్టిండు, మంచాల పడిపోయాడు. ఎవరి దగ్గరికి వస్తలేరు, చేరదీస్తలేరు. ఎందుకంటే రూమ్ అంతా కంపు వాసన, మందు వాసన, ఇటు బీడీల వాసన. ఎవరైనా వస్తారా, రారు. అప్పుడు నేను ఏం చేసిన, నా ఉద్యోగం పోయింది. ఉపవాసం ఉండి ప్రభు అలాంటి వ్యక్తి చక్కగా కావాలని అక్కడికి వెళ్ళి అతని క్షేమం కోసం ఉపవాసం ఉన్నప్పుడు ఆ బీడీ అలవాటు పోయింది, తాగుడు అలవాటు పోయింది. అసలు అతడు బ్రతకడు అని అనుకున్నారు. కానీ నా ప్రార్థన వల్ల అతడు మంచిగా యాక్టివ్ అయిపోయాడు. ఎంత చురుగ్గా మంచిగా నడుచుకుంటూ అన్ని అలవాట్లన్నీ వెళ్ళిపోయినాయి.
నా పక్క పంట ఉన్న వాళ్ళు, ఆ రూమ్ పక్క వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. మొన్నటిదాకా ఇతడు రూమ్లోకి వెళ్ళలేడు, మంచి యాక్టివ్ ఉన్నాడు ఇట్లా అని. కాబట్టి యేసయ్య పరిచర్య చేసినప్పుడు రోగుల ఎడల అందరి ఎడల జాలి కనికరపడి అందరిని దీవించండు, స్వస్థపరిచాడు. కాబట్టి మనం కూడా ఈ నీటి బుగ్గ లాంటి జీవితంలో ఎక్కువ ప్రార్థన ఉండండి. ప్రార్థన క్రైస్తవునికి ఆయుధము ప్రార్థనని. ఎంత ప్రార్థన ఉంటే అంత మంచిది. మోషే ప్రార్థన చేసాడు, ధర్మశాస్త్రం రాశాడు. ప్రార్థన చేసి ఐగుప్తులో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసాడు. కాబట్టి మీకు కూడా ఎలాంటి శ్రమలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా మోషే ధర్మశాస్త్రం చదవండి, ప్రార్థనలో ఉండండి, ఉపవాసం ఉండండి, ఇతరులను దీవించండి. మనము అందరిని దీవించాలి. ఇంటి పక్కోలను, జిల్లాను, మండలాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని. మళ్ళీ మనం ఎవరెవరి ఇంటికాడ భోజనం చేసినా, గిలాసు నీళ్ళు తాగినా, ఒక ప్లేటు భోజనం తిన్నా, వాళ్ళందరినీ దీవిస్తే ఖచ్చితంగా మెండైన దీవెనలు మనకుంటాయి. మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41. ఓకే, మరి ఇప్పుడు మనం అందరిని దీవిస్తాం. మరి మోషేకు తోడుగా ఉన్నట్లు అహరోను ఇప్పుడు ప్రస్తుతం బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్, ఎవరు సత్య నాదెల్లా, మన తెలుగు వ్యక్తి, ప్రపంచానికి అతడు మైక్రోసాఫ్ట్ పగ్గాలు అతని చేతిలో ఉన్నాయి. అసలు ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, పోస్టల్ కానీ, ఆర్టీసీ కానీ, బ్యాంకు కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ కంప్యూటర్ లేకుండా పనిచేస్తలేదు. ఆ కంప్యూటర్లో విండోస్, మైక్రోసాఫ్ట్ లేకుంటే పనిచేయదు. దాన్ని ఇప్పుడు రైట్ హ్యాండ్ ఎవరు? అలనాడు పూర్వకాలంలో, మన పితరుల కాలంలో మోషే ఇశ్రాయేల్ జనాంగాన్ని బానిసల నుంచి తప్పించడానికి అహరోను ఏ విధంగా సహాయం చేశారో ఇప్పుడు మనకు సత్యనాథల్లా ఆ విధంగా సహాయం చేస్తాడు. కాబట్టి మీ పక్కన వ్యక్తి మీరు దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి ప్రతి సండే వెళ్తారు కదా. మీరు బస్సులో వెళ్ళినా దానిలో పెట్రోల్, డీజిల్ ఇస్మాయిల్ జనరేషన్ వాళ్ళని దీవించాలి, ఇటు వీళ్ళని దీవించాలి. మన డ్రైవర్, వాహనాలు నడిపే డ్రైవర్లు ఏ మతస్థులైనా వాళ్ళని దీవించాలి. మనం తినే భోజనం, మనకిచ్చే సరుకులు ఇచ్చే కిరాణం షాపు, అందరిని దీవిస్తేనే మనకు దీవెనలు. మీరు పొద్దున టిఫిన్ చేసిన, చాయ్ తాగినా, ఉపవాసం ఉండి వెంటనే మీ కిరాణా షాప్ వాళ్ళని దీవించండి, మనకు దీవెనలు వస్తాయి. వాళ్ళకు దీవెనలు, మళ్ళీ మనకు దీవెనలు. 24 గంటలు మన కుటుంబాన్ని దీవించుకుంటే దేవుడు దీవిస్తాడు. కానీ కొన్ని సమయాలలో చెవులు మూసుకుంటాడు, వినడు ప్రార్థన. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఫలించండి, దీవించండి, ప్రేమ కలిగి ముందుకెళ్ళండి. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 14 ఏమంటాడు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటాడు. కాబట్టి మీరు ప్రేమ కలిగి ముందుకెళ్ళండి. మరి నా కుటుంబ క్షేమం కోసం కూడా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 4:4. అందుకైనా మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నాను. చూసారా, 4:4 ఏమందంటే దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంకు ఆయన తీసుకొని పోయి దేవాలయం శిఖరమును నిలబెట్టి, చూసిరా, సాధారణ దుష్ట అపవాది యేసయ్యని శోధిస్తుంది. మోషే పదకులు మొదట నీ దేవుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఓకే, మరి మీరు దేనికి లోపడకుండా ఈ లోకంలో ఉన్న ధనంకు కానీ ప్రతి ఒక్కటి దుష్ట అపవాది ఏదో ఒక రకంగా చూపిస్తుంది. దానికి సాగేపడి దానికి మనం లోపడకూడదు. ఓకే, మన కుటుంబ క్షేమ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. మా నాన్నగారి పేరు రాజం, మా తమ్ముని పేరు మోహన్, వాళ్ళ సతీమణి జమున, శివాని, అదే గుగ్గుల తిరుపతి, లక్ష్మి, మనోజ్, శ్రీవాణి, మల్లేశం, దేవక, గుగ్గిల భార్గవ్, గొడుగు ప్రమిళ, వీళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మరి మల్లవ, గంగు, లత వీళ్ళందరినీ దీవించండి. యోగు దీవించినట్లు మీ కుటుంబానికి 2 ఆశీర్వాదం ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అంటారు, మొదటి తెస్సలోనిక
పత్రికలో నా క్షేమం కోసం ప్రార్థన చేయడి. ఎందుకంటే అంత గొప్ప ప్రాఫిట్ 14 పత్రికలు రాస్తాడు. రోమా దేశంలో తార్సు అనే పట్టణంలో ఓడరేవుల కోట్ల ఆస్తిపరుడు, స్కాలర్. అతనంతా ఇప్పుడు పీజీ, డబుల్ పీజీతో సమానం. ఏం చేస్తాడు? బండ కొట్టుకొని డేరాలు కొట్టి 14 పత్రికలు రాసిండు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. 1 కొరింథీ 11 అధ్యాయం అంటాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అంత పరిశుద్ధ గ్రంథంలో రాసినంటే అతడే అంటాడు. 1 తెస్సలోనిక పత్రికల 5వ అధ్యాయము 20వ వచనం, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. పేజీ నెంబర్ 187 పరిశుద్ధ బైబిల్లో 1 తెస్సలోనిక 5:25. చూసారా? నా క్షేమం కోసం ప్రార్థన చేయండి. ఒకప్పుడు కష్టాలు ఇబ్బందులు క్రీస్తుని అంగీకరించిన నా కుటుంబానికి ఇప్పుడు వస్తున్న వీళ్ళందరినీ దీవించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.